నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లోని అప్పా చెరువు ఆక్రమణల కూల్చివేత. ఎఫ్టీఎల్ పరిధిలో 18 షెడ్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, నిలిచిన రాకపోకలు. జూరాలకు భారీగా వరద ప్రవాహం. 45 గేట్లు ఎత్తి 3,26,000 క్యూసెక్కుల నీటి విడుదల. యూపీలో తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాట్లు. డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కదలికల పరిశీలన. ఈక్వెడార్లో బీభత్సం సృష్టిస్తున్న కార్చిచ్చు. బలమైన గాలులతో వేగంగా విస్తరిస్తున్న మంటలు. హైదరాబాద్ గగన్ పహాడ్లో అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, గగన్పహాడ్ వద్ద అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేత కొనసాగుతుంది. ఇప్పటికే 2 భారీ షెడ్లను నేలమట్టం చేయగా షెడ్ల పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నివాసాలకు సంబంధించి కూడా హైడ్రా సిబ్బంది ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి నివాసాల్లో, తాత్కాలిక నివాసాల్లో ఉన్నటువంటి అంతా కూడా ఖాళీ చేసి, సామాన్తో సహా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. దీంతో కార్మికులంతా కూడా దాదాపు 18 షెడ్లు ఉన్నాయి. ఈ షెడ్లలో, భారీ షెడ్లలో అక్రమంగా అంటే వాళ్ళకి సంబంధించి కొంతమంది గోదాములు నిర్వహిస్తుండగా మరికొంతమంది తయారీ రకరకాల మెటీరియల్ను, స్టీల్ కావచ్చు, ఐరన్ సంబంధించి కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించి రకరకాల మెటీరియల్తో రకరకాల వస్తువులను తయారు చేసేందుకు భారీ ఎత్తున ఈ పల్లె చెరువు ఎఫ్టీఎఫ్ పరిధిలో 18 షెడ్లను నిర్మించారు. ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క రకమైనటువంటి వస్తువుల తయారీ జరుగుతుంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్ కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి చాలామంది పెద్ద ఎత్తున కార్మికులు ఇక్కడే తాత్కాలికంగా వాళ్ళ కోసం నివాసాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్న వారంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా కూడా హైడ్రా సిబ్బంది సూచించారు. ఆ మేరకే ఒక్కొక్క షెడ్డును కూల్చివేస్తూ దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందస్తుగానే సామాగ్రిని తొలగించాల్సిందిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ మేరకు కూల్చివేత ప్రక్రియ అయితే జోరుగా కొనసాగుతుందనే చెప్పొచ్చు. అయితే పల్లె చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపుగా ఈ 30 ఎకరాలకు పైగా, 30 నుంచి 35 ఎకరాలకు పైగా ఉంటుందని రెవెన్యూ రికార్డులు కావచ్చు, అదేవిధంగా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి వద్ద ఉన్నటువంటి రికార్డుల ప్రకారం చెబుతున్నారు. అయితే దానికి సంబంధించి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా బయటికి వెళ్లే పరిస్థితి లేదు. గతంలో కూడా చూడొచ్చు, 2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా పల్లె చెరువు ఉప్పొంగి ప్రధాన జాతీయ రహదారి మీద కూడా భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. అదే కాకుండా ఆ వరదల తాకిడికి ఇటు అలుగు పొంగి కిందికి ప్రవహించకుండా ఉండడంతో దాదాపు కింద దిగువన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. ఒక 5గురు కూడా ఈ పల్లె చెరువు వరదల్లో మృత్యువాత పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి అనేక సార్లు చాలామంది కూడా ఫిర్యాదులు అందించారు. మంత్రులు, గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పల్లె చెరువు ఆక్రమణలో తొలగించాలి కూడా చాలామంది పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆక్రమణలో తొలగిస్తామని గతంలో కూడా చెప్పారు. కానీ అది జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా వీటిని నిర్మాణాలను తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ షెడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మైలార్దేవుపల్లికి సంబంధించినటువంటి భాజపా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి షెడ్లు కూడా ఉండడం చాలా గమనార్హం అని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు బుల్డోజర్ల సమయం, అదేవిధంగా మాన్యువల్గా కూడా కొంతమంది హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఈ షెడ్లను తొలగిస్తున్నారు. సో మరోవైపు భారీకి సంబంధించినటువంటి జేసీబీలు కావచ్చు, ప్రొక్లైనర్లు, అదేవిధంగా బుల్డోజర్లను కూడా రంగంలో దింపేందుకు హైడ్రా ప్రయత్నిస్తుంది. మొదట ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నటువంటి కారణంగా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే ఎక్కడ నిలిపివేయట్లేదు. హైడ్రా ఒక్కొక్క షెడ్డును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 2 షెడ్లు, అదేవిధంగా ఈ పల్లె చెరువుకు సంబంధించి వరద నీరుకు అలుగుకు అడ్డుగా నిర్మించినటువంటి ప్రహరీ గోడను కూడా కూల్చివేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి
ఈ నివాసాలు కార్మికుల కోసం షెడ్ల మధ్యలో ఏర్పాటు చేసినటువంటి నివాసాలు తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించి కూడా వాళ్ళని హెచ్చరిక చేసి ముందస్తుగానే సామాగ్రితో సహా వెళ్ళిపోవాలని కూడా ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకు హైడ్రా సిబ్బంది సూచించడం జరిగింది. ఆ మేరకు ఒక్కొక్కరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఆయా షెడ్లకు సంబంధించి కూల్చివేతల సమాచారం తెలుసుకున్నటువంటి యజమానులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అన్ని అధికారిక సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి, ఇది FTL పరిధి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ హైడ్రా సిబ్బంది వినే ప్రయత్నం చేయట్లేదు. స్థానిక పోలీసుల సమక్షంలో ఈ కూల్చివేతలు అయితే ఒకవైపు జోరుగా కొనసాగుతున్నాయి, మరోవైపు మిగతా షెడ్లకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని అంతా కూడా ఖాళీ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు ఈ ప్రాంతాన్ని అంతా కూల్చివేసి వరద నీటిని సాఫీగా దిగువకు కావచ్చు బఫర్ జోన్లోకి మళ్లించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి కూడా. మరోవైపు సార్ మీరేంటి సార్, ఎందుకు దీన్ని కూల్చేస్తున్నారు? మీకు అనుమతి లేదు. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, అప్పు చేసి కట్టుకున్నాం, బ్యాంక్ లోన్ కట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేసుకోవాలి మేము చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎంతమంది పని చేస్తున్నారు సార్ ఇలా కూల్చడం? ఏం చేయాలి మేము? ఎవరినైనా అడిగితే ఆ సార్ అడుగు, ఏ సార్ లేడు ఇక్కడ. నిలదీస్తారు, లోపల వనిస్తలేరు. ఏం చేయాలి? లేదు కానీ సామాన్లు తీసుకుంటాం కదా మేము. మా సామాన్లు తీసుకొని బిల్డింగ్ పడేయండి, సామాన్ తీసుకొని నోటీసులు ఇవ్వరా? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము గరీబాలు పడుస్తున్నాం, పెద్దవాళ్ళు పరిస్థితి లేదా? మేమెంత అన్యాయం చేసినామా? నోటీసులు ఇచ్చారని హైదరాబాద్ చెప్తున్నారు. లేదు ప్రూఫ్, మా సంతకం ఉందా? నోటీస్ ఇచ్చినట్టు ఇస్తే ఒక కాపీ సంతకం ఉంటుంది కదా, చూపించమని చెప్పండి. మరి అన్ని బేకార మాటలు. ఎన్ని షెడ్లు ఉన్నాయి సార్? ఏం చేస్తున్నారు? మాది ఒకటి, మాది పెట్ బాటిల్ ఫ్యాక్టరీది. 10 మంది పని చేస్తారు, మాకు తెలియదు. పొద్దున్న వచ్చి కూడా పనివాడు ఫోన్ చేసిండు, ఆ పని వాళ్ళు దింపేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మా సామాన్లు లోపల ఉన్నాయి, సామాన్లు తీయడానికి ఛాన్స్ ఇస్తలేరు. కానీ మా మిషన్ తీసుకుంటే మేము ఎక్కడ బతుకుతాం తీసుకెళ్ళి. ఎంతకాలం నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు సార్? అయింది. అక్రమం అంటున్నారు, మీరేమంటారు? మాకు తెలియదు కదా, రిజిస్ట్రేషన్ ఉంది, ట్యాక్స్ కడుతున్నాం. కరెంట్ ఎట్లు ఇచ్చారు? అక్రమం ఉంది. కరెంట్ బిల్ కడుతున్నాం కదా, రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? ట్యాక్స్ ఎట్లా తీసుకుంటారు? అక్రమంగా ఉంటే ట్యాక్స్ తీసుకోవచ్చు కదా. మరి మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, కరెంట్ బిల్ కడుతున్నాము, అవన్నీ ఎట్లా ఇచ్చారు? మరి అక్రమంగా ఉంటే అప్పుడు గవర్నమెంట్కి చెప్పదా? మీరు అపోజిషన్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అపోజిషన్ ఉంది కదా, అప్పుడు ఎందుకు అపోజిషన్ చేయలేదు? ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్పాలి? నెత్తి కొట్టుకోవాలి, ఇంకేం చేస్తాం? ప్రభుత్వం ఎవరిది వస్తే వాడితే గొప్పతనం. ఇలా చాలా మంది యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి నోటీసులు అందినప్పటికీ మరికొంతమందికి నోటీసులు అందకుండానే కూల్చివేస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకో యంత్రం కూడా, భారీ యంత్రం కూడా రావడం జరిగింది. ఒకవైపు ఇటాచీలు, JCBలతో మొత్తం షెడ్లన్నీ కూల్చివేస్తుండగా మరోవైపు ఉన్నటువంటి షెడ్లను కూడా కూల్చివేయాలంటే చాలా సమయం పడుతుంది. అందుకనే మిగతా యంత్రాలను కూడా భారీ ఎత్తున హైడ్రా రప్పిస్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా నేలమట్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి హైడ్రా నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పల్లె చెరువు, FTL కావచ్చు, బఫర్ జోన్ సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లోతుగా అధ్యయనం చేశాకే సిబ్బందిని రంగంలో దింపినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా గత అనుభవాలు ఈ అప్ప చెరువుకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, వరద నీరు కింద ప్రాంతాలను ముంచెత్తడం, ఒక 5-6 చనిపోవడం లాంటి సంఘటనల కారణంగా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా ఈ ప్రాంతాన్ని మార్క్ చేసి పూర్తిగా నిలమట్టం చేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, సిబ్బందిని అంతా ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కూడా వెళ్ళిపోవాలని కూడా సూచించి మిగతా నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, యజమానులు కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన సూచనల మేరకు హైడ్రా తమ కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టుగా హైడ్రా చెప్తుండగా ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు ఇందాక మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాపోవడం జరిగింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే నిరంతరం కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి హైడ్రా ఇలాంటి చెరువులు, FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు, అందులో క్రమంగా వ్యాపార సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి ప్రతి షెడ్డును కావచ్చు, ప్రతి నిర్మాణాన్ని కూడా కూల్చివేశామని స్పష్టం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కూల్చివేతలు ఈ గగన్పాడ్, అప్ప చెరువుకు సంబంధించినటువంటి పరిధిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక షెడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇంకా మరికొన్ని వాహనాలు, యంత్రాలు కూడా హైడ్రా ఇక్కడికి దింపేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వారలు కురుస్తూనే ఉన్నాయి.
అత్యధికంగా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 11 సెంటీమీటర్లు, దామరగిద్దలో 10 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, పెద్దకొత్తపల్లి మండలాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలం గుండ్రావుపల్లిలో పాత ఇల్లు కూలిపోయింది. వానల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో మల్లేపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగపూర్ వద్ద వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. మద్దూరు, బూనీడు మధ్య వాగు పొంగడంతో ఆ మార్కెట్లో రాకపోకలు ఆగిపోయాయి. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు కిందకు జాలువారుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో గద్వాల జిల్లా జూరాల జలాశయానికి 3,21,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జలాశయం 45 గేట్లు ఎత్తి దిగువకు 3,05,000 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 19,020 క్యూసెక్కుల చొప్పున మొత్తం 3,26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.97 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ నుంచి సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ సహా పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి ఉదయం వరకు మహబూబాబాద్లో 75.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడ మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి.
కొండరాళ్లు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంటిపై కొండ చర్యలు ధ్వంసమవగా అందులో ఉన్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక చనిపోయింది. మరికొందరికి గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీట మునిగాయి. విజయవాడలో బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వన్ టౌన్, గురునానక్ కాలనీ, చుట్టగుంట, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందర్లపాడు, పాటింపాడు గ్రామాల మధ్య గుర్రాలవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఒడ్డున పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ మార్కెట్ వర్షపు నీటితో చిన్నపాటి చెరువును తలపిస్తుంది. కాలువలో పూడిక తీయకపోవడంతో వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచికచర్ల జుజ్జూరు రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. తిరువూరు మండలం సూరవరంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రయాణికులు, విద్యార్థులతో మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు లాగారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. వరంగల్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం పడింది. చిన్న వానకే రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. పరకాలలోనూ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దుగ్గొండ, గీసుకొండ, నర్సంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలోనూ ఓ మోస్తారుగా వాన పడుతోంది. మహబూబాబాద్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. విద్యుత్ ఛార్జీలు వసూలు చేసే కార్యాలయం మెట్ల వరకు నీరు చేరడంతో వినియోగదారులు, ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు. హుజూర్నగర్లో రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని, అధికారులు తమను పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంట్లో పడడానికి ఎంత ఉంది చెప్పి హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్క్ చేసిన కారు ఆటోను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీ కొట్టగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కారు, ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కారు బీభత్సంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లపై అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా 25 పబ్బులపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేసి 107 మంది అనుమానితులకి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించింది. రాత్రి 11 గంటల నుంచి సుమారు 1 గంట వరకు తనిఖీలు కొనసాగాయి. డ్రగ్స్ పరీక్షలో 6 మత్తు పదార్థాలు సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. 4 పబ్బుల్లో ఈ 6 గుర్తించామని పేర్కొన్నారు. మొదటిసారి నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ పరీక్షల్లోనే పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీ నిర్వాహకులు కొంతమేరకు యూరియా బస్తాలను రైతులకు అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. దాంతో కొరత ఏర్పడి పలువురు రైతులు ప్రైవేటు ఎరువు దుకాణాలకు వెళ్తున్నారు. అదే అదనుగా భావించి కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 275 రూపాయలకు ఒక యూరియా బస్తా ప్రభుత్వం సొసైటీ ద్వారా అందిస్తున్నప్పటికీ ఆ బస్తాను ప్రైవేటు ఎరువుల దుకాణంలో 300 రూపాయలకు పైగా అమ్ముతున్నారని రైతులు చెబుతున్నారు. అధికారులు ప్రైవేటు ఎరువుల దుకాణాలపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్లో అతి పురాతనమైన ఆండాలమ్మ ఆలయ గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయానికి పెద్ద రంధ్రం చేసి నిచ్చెన సాయంతో పైకి ఎక్కి గోపురాన్ని ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే ఆండాలమ్మ గుడి పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. ఆలయంతో పాటు గోపురం ధ్వంసానికి గురికావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అల్లారముద్దుగా పెంచాడు, రెక్కల కష్టంతో చదివించాడు. 5 కుమార్తెలు, కుమారుణ్ణి ఎలాంటి లోటు రాకుండా చూశాడు. కానీ కడుపున పుట్టిన వారే కాటికి పంపుతారని అనుకోలేదు ఆ తండ్రి. రిటైర్మెంట్ డబ్బులివ్వాలని తండ్రిని హతమార్చిన కేసులో నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషులుగా నిర్ధారైన వారిలో 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2018లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అతనికి 5 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. వీరిలో మొదటి 3 కుమార్తెలకు వివాహం చేశాడు. 2 కుమార్తె మాధురి, 4 కుమార్తె అంజలి, 5 కుమార్తె ప్రియాంకకు వివాహం జరగలేదు. కుమారుడు తరుణ్ అందరికన్నా చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసిన తరుణ్ ఎముక క్యాన్సర్ కారణంగా తన కుడికారును పోగొట్టుకున్నాడు. 2018 జూన్లో తండ్రి కృష్ణ పదవీ విరమణ పొందాడు. అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పొందాడు. కాగా ఆ డబ్బుల కోసం తరుణ్ 3 కుమార్తెలు నిత్యం తండ్రితో గొడవ పడేవారు. వేధింపులు తట్టుకోలేని కృష్ణ సమీపంలోని నందనవనం కాలనీలోని వేరే ఇంట్లోకి మారాడు. 2018 నవంబర్లో ఒకరోజు తన సొంతింటికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇంట్లో తరుణ్, ప్రియాంక, మాధురి, అంజలి ఉన్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని మరోమారు తండ్రితో పిల్లలు వాగ్వాదానికి దిగారు. కృష్ణ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇనుప రాడ్డుతో తరుణ్ దాడి చేశాడు. కాళ్లు, తలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో కృష్ణ కుప్పకూలిపోయాడు. ఇందుకు కుమార్తెలు సహకరించారు. హత్య అనంతరం అంజలి, ప్రియాంక రక్తపు మరకలు తుడిచి ప్రమాదంగా చిత్రీకరించాలి అనుకున్నారు. సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై మృతుని సోదరుడు సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మీర్పేట పోలీసులు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు నిందితులు తరుణ్, అంజలి, ప్రియాంకకు జీవిత ఖైదుతో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.